అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు శ్రీ 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 జై జై నారాయణ స్వామి వారు. వీరు కాకినాడ జిల్లాలలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైనటువంటి గొల్లల మామిడాడ గ్రామానికి చెందినవారు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామివారు ఏ దేవతను పిలిచినా కూడా సాక్షాత్తు వారు వచ్చి స్వామి ఏది అడిగితే అది చేసేవారు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఇలా అందరితో సాక్షాత్తు అన్నపూర్ణమాత అడగగానే, స్వామివారు పిలవగానే అమ్మ వచ్చి అన్నం పెట్టేది. అంతేకాదు, స్వామివారు నేల మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మి వేసిన చోట ఆ ఉమ్ము బంగారపు ముద్దగా మారేది. ఆ స్వామివారి దగ్గరికి ఎవరైనా భక్తులు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉంటే, స్వామివారి నేల మీద ఉన్నటువంటి కొంచెం మట్టిని తీసుకొని ఇలా నలుపుతూ ఉంటే వారి సమస్యలన్నీ పోయాయంట. అలా ఎంతోమంది భక్తులని స్వామివారు కాపాడారు. అంతేకాదు, మాణిక్యాంబ అమ్మవారి యొక్క చేతి గాజుని స్వామివారికి ఎడమ చేతికి తొడిగారనమాట. అంటే స్వామి అర్ధనారీశ్వర స్వరూపం అని చెప్పి చెప్తున్నారు. ఇందాక స్వామివారు మనం ఉమ్మి వేస్తే బంగారంగా మారుతుంది అని చెప్పాను కదా! అదేంటంటే, స్వామివారు నిత్యం కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టేవారనమాట. ఎంతోమంది భక్తులు వచ్చేవారు. అయితే డబ్బు లేకుండా పోయేదనమాట. అప్పుడు స్వామివారు ఉమ్మి వేస్తే ఆ బంగారపు ముద్దను తీసుకొని వెళ్ళి కంసాలికిస్తే, ఆ కంసాలి ఇచ్చిన డబ్బులతోటి ఆ అన్నదానం గడిచేదనమాట. ఇలా స్వామివారు ఉన్నన్నాళ్ళు కూడా ఇలానే జరిగేదంట. స్వామివారు ఈ గొల్లల మామిడాడ రాకముందు ఆ ఊరంతా కూడా ఎంతో గొడవలతోటి, వర్షాలు లేక, స్వామివారు ఈ గొల్లల మామిడాడ రాకముందు ఆ గ్రామం అంతా కూడా ఎంతో కొట్లాటలతోటి, వారానికి ఒకసారి ఇట్లా చంపుకోవడాలు, వర్షాలు లేకపోవడాలు, ఊరికే గొడవలతోటి ఉండేదంట ఆ గ్రామం అంతా కూడా. అయితే ఒక మహానుభావుడి రాకతో ఇది పోతుంది అని చెప్పి తెలుసుకొని స్వామివారిని కనిపెట్టి వారు తీసుకొని వచ్చారు. స్వామివారు వచ్చిన తర్వాత ఆ గ్రామం ఎంతో మారిపోయింది. దాన ధర్మాల్లోనూ, దైవ కార్యాల్లోనూ కూడా అన్నింట్లో కూడా ఆ గ్రామం ముందుండి వర్షాలు పడుతూ అందరూ మంచిగా ఉండి ఎంతో సస్యశ్యామలంగా మారింది గొల్లల మామిడాడ. స్వామివారు సజీవ సమాధి చెందారు. వారు ముందుగానే చెప్పి అందరినీ రమ్మని పిలిచి, ఆ సజీవ సమాధి రోజంట ఆ భూమాత రెండుగా చీలింది, అందులోకి స్వామి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అదే ప్రదేశంలో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఒక నాగసాధువులు కూడా వచ్చి అక్కడ త్రిశూలాన్ని, శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఇప్పుడు దర్శించుకొని అదే శివలింగానికి అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారు మానవులకి కాక జంతువులకు కూడా చాలా దగ్గరనమాట. ఒకసారి ఎప్పుడో ఒక కుక్కకి బాగోకపోతే దాన్ని దగ్గరికి తీసుకొని దాన్ని మంచిగా చేసుకొని చూశారు. దాని తర్వాత ఆ కుక్కల తరమంతా కూడా స్వామివారి గుడిలోనే ఉంటూ, స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ గంటతో పాటు అవి కూడా ఓంకారనాదం